Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, నేను మీ తెలుగు అమ్మాయి లిఖిత. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఈరోజు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పటం కాదు, చూసేయండి. అర్థమైంది కదా మేము ఎక్కడికి వెళ్తున్నామో. మా అమ్మ అయితే నాకు జడేస్తుంది. ఫాస్ట్గా రెడీ అయిపోయి మోత్కూరు దుర్గమ్మ తల్లి గుడికి వెళ్తున్నాము. ఇదైతే నా జడ ఫైనల్ అవుట్ఫిట్ అనమాట. నా తర్వాత మా చెల్లి ఇచ్చుకుంటుంది. నేనైతే మధ్యాహ్నం దాకా ఆకలి వేస్తుందని చెప్పి ఇడ్లీ తింటున్నాను. ఇదైతే నేను రెడీ అయిపోయాక ఫైనల్ అవుట్ఫిట్ అయితే చూపిస్తాను. బాగుందో లేదో కామెంట్ చేసేయండి. దీనికి చున్నీ కూడా వచ్చింది, అది వేసుకుంటే ఇలా ఉంది. మేమైతే అభిషేకానికి ఇవి తీసుకొని వెళ్తున్నాము. ఇంకా బయలుదేరిపోయాము ఇంటికాడి నుంచి. ఫస్ట్ అయితే గ్రామ దేవతలకి దండం పెట్టుకొని బయలుదేరుతున్నాను. మా అమ్మని వీడియో తీయమని చెప్పి నేను ముందే వెళ్తున్నాను. అసలు ఆటో దొరక్క ఎప్పుడు దొరికిందో, ఇంకా దొరికిందే బాబు అనుకొని వెళ్తున్నాము. అరగంట సేపు అక్కడే ఉన్నాము. ఇదైతే గుడి బయట ప్రాంగణం అనమాట. కొన్ని వీడియో లింక్స్ మిస్ అయినాయి, ఏమనుకోవాకండి. కాళ్ళు కడుక్కొని ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి పంతులు గారు వేరొకరికి పూజ చేస్తున్నారు. కొంచెం వెయిట్ చేసి ఇంకా తర్వాత మా పూజకి రెడీ అయిపోయాము. మా పూజ అయితే బాగా జరిగింది. మీరే చేస్తారు ముందు. అసలు ఈ గుడి చాలా అంటే చాలా విశిష్టమైనది. అమ్మవారు ప్రత్యక్షంగా వెలిశారు. అమ్మవారు ఈ గుడిలో పక్కకి తిరిగి ఉంటారు. ఎందుకంటే అమ్మవారి పుట్టింటి వాళ్ళు ఉప్పర్లంట. అందుకని అమ్మవారు పక్కకు తిరిగి ఇట్లా ఎప్పుడూ ఉప్పర్ల వైపు చూస్తూ ఉండిద్దని మరి ఇక్కడ కథలు. అది నిజమో కాదో మనకైతే తెలియదు, ఇక్కడ చెప్పిన వాళ్ళని బట్టి. అదిగోండి, మేమైతే సరుకులు తీసుకెళ్ళి పంతులు గారికి ఇచ్చేసాము. ఆయన అయితే అన్నీ సర్దుతున్నాడు. మా అమ్మను ఆయన కలిసి సర్దుకుంటుంటే నేను వీడియో తీసుకుంటా ఉన్నాను. కానీ మా అమ్మ అయితే నాకు చాలా సపోర్ట్. నేను వీడియోలు తీస్తుంటే ఒక్క మాట కూడా అనదు. మాకైతే పూజ అభిషేకం బాగా జరిగింది. తర్వాత మళ్ళీ దుర్గమ్మ తల్లికేమో అర్చన చేయించుకున్నాము. అవి ఆవు పాలతో చేస్తున్నారు పంతులు గారు. ఆవు పాలు, ఆవు పెరుగు, అలా పంచలోహాలో చెప్పారు. అమ్మవారి వాహనం సింహం అంట. అమ్మవారు ఒకసారి ఒక అతను చదువుతాయినండి. అమ్మవారంట తిరునాళ్ళు జరుగుతుంటే ఒక చిన్నపిల్లవాడంట గుళ్ళోకి వెళ్ళిపోయాడంట, అమ్మవారి గర్భగుడిలోకి. తర్వాత పంతులు గారు చూసుకోకుండా తలుపులు వేసేసాక ఆ తల్లి అందంట, పిల్లోడు అది తల్లి అంట, నా పిల్లోడేడి అని అంతా ఎదుగుతుంటే అంట అమ్మవారి గుడిలో ఏడుస్తా కనపడ్డాడంట. అమ్మాయి అందంట, నా కొడుకుని నాకు ఇచ్చేయమ్మా అందంట. తర్వాత కాదు, 15 రోజులు అయిపోయాక నీ కొడుకుని ఇస్తాను, నా దగ్గర భద్రంగానే ఉంటాడని చెప్పిందంట. వినపోయేసరికి అమ్మవారు ఆ బొడ్డోడు మెడకాయ తిప్పేసి కిటికీలోంచి వేసేసిందంట. మరి ఆ కథ అయితే ఉంది, అది నిజమో కాదో తెలియదు. ఓకే, మీకు ఇంకా మరిన్ని టెంపుల్స్ గురించి తెలుసుకోవాలని ఉంటే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇంకా మీరు చూపించమంటే ఈ గుడి చూపిస్తా.